ప్రభుత్వానికి డిఫరెంట్గా పనిచేస్తుంది కృప అనేది. మాకేం దొరుకుతుంది, మా కష్టం, మా ఇది, నేను ఇంత కష్టపడ్డాను కనుక, నేను ఇంతసేపు చేశాను కనుక, నేను ఎంత భక్తిగా ఉన్నాను కనుక పరలోకం వచ్చేస్తుంది, ఇంకోటి వచ్చేస్తుంది అనుకుంటే కుదరదు. కృప అట్లా పనిచేయదు. 13-16 వచనాల్లో యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, యజమానుడు ఏం చెప్తున్నాడు, నేను నీకు అన్యాయం చేయలేదు కదా స్నేహితుడా, నీకు ఇస్తానన్నది ఇస్తున్నాను, మిగిలిన వాళ్ళకి నా కృప నేను ఇస్తాను. ఆయన న్యాయమైనది మంచిదే చేస్తాడు కానీ మోసం చేయట్లేదు. నీతో ఉన్న కాంట్రాక్ట్ని ఆయన పాడు చేయట్లేదు. ఇతరులతో సరి చూసుకున్నప్పుడు వాళ్ళకేమో ఇలా ఇచ్చారు, 5 గంట సేపు చేసిన చూడండి, చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినా మాతో సమానుని చేసిదివే, సహించిన మాతో వారిని సమానులను చేసితివే. ఇతరులను సరిచూసుకున్నప్పుడు అది నిన్ను చివరికి నెట్టేస్తుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, నువ్వు పొలంలో పనిచేస్తున్నావు, రాజ్య సంబంధం అయ్యో, శిష్యునిగా ఉన్నావు, అది దేవునికి నీకు ఉన్న సంబంధం. నువ్వు వెళ్ళు, నీకు నేను ఇవ్వాలనుకున్నది ఇస్తాను అన్నాడు, ఆహ్వానించాడు. 1 దేనారం ఇస్తానని కొంతమంది చెప్పాడు, వాళ్ళు వచ్చారు, వాళ్ళకి దేవునికి సంబంధించింది. ఏ టైంకి నువ్వు వచ్చినా ప్రభు దగ్గరికి, ప్రభు కొరకు పని చేసినప్పుడు ఆయనకు నీకు ఉన్న సంబంధము ఇది అంతే తప్ప బియాండ్గా నువ్వు వెళ్ళిపోతానంటే కుదరదు. నీకు నీ తోటి పని వాళ్ళకి కంపారిజన్ ఏంటి, కుదరదు. ఇంకోతో సరి చూసుకోవడం అనేది ప్రభు పొలంలో స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్.